అందరికీ ప్రైజ్ లార్డ్. జూలై 11th ఈరోజు దేవుని వాగ్దానము. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 2 రాజులు 20వ అధ్యాయము 5వ వచనము. రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చినప్పుడు భక్తుడైన యెషయా చెప్పిన మాట ఇదే: నీవు మరణమవ్వబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు హిజ్కియా వెంటనే దేవుని తట్టు తిరిగి కన్నీళ్లు విడిచాడు, ప్రార్థన చేశాడు. ప్రియమిత్రమా, ఎలాంటి పరిస్థితిలో అయినప్పటికీ, అది మరణకరం కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, నీవు దేవుని తట్టు తిరిగినట్లయితే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. హిజ్కియా కన్నీళ్లకు ముందు అతడు దేవుని ఎడల ఎంతో యథార్థంగా జీవించాడు. సమస్తము దేవునికి అనుకూలంగా జీవించాడు. అందుకే అతడు కన్నీళ్లు విడవగానే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు. మన జీవితంలో కూడా మన కన్నీళ్లు చూచి దేవుడు మనలను బాగు చేస్తాడు, మన కుటుంబాన్ని బాగు చేస్తాడు. దేవుడు సమస్తము అనుకూలంగా మార్చగలడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.